ఎన్టీఆర్ బీచ్లో రెండో రోజు 12వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కబడ్డీ పోటీలను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బుచ్చిబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో పోటీల్లో పాల్గొని రాష్ట్ర క్రీడా స్ఫూర్తిని దేశానికి చాటి చెప్పాలని కోరారు. క్రీడలతో వ్యక్తిగత భవిష్యత్తుతో పాటు రాష్ట్రానికి ఖ్యాతి లభిస్తుందన్నారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. ఈ రోజు విచ్చేసినటువంటి అతిరథమైనటువంటి గౌరవనీయులు శ్రీ తంగనటువంటి ముమ్మిడివరం శాసనసభ్యులు అండ్ అలాగే ఖోఖో గేమ్స్ కూడా ఆడి ఉన్నారని. సో మరి ఈ ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా సో ఆయన కూడా బాధ్యతలు మంచి ప్లేస్ తయారు చేయాలి అని చేయడమే కాకుండా కాకినాడలో కూడా మనకి ఇక్కడ ఒక స్టేడియంని క్రికెట్ స్టేడియం నిర్మించాలని చెప్పి సలశాఖను కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఎంపీ గారిని కూడా కోరేది ఏంటంటే మీరు కేంద్రం నుండి తీసుకురండి, ఇక్కడ గేమ్స్ ఎంకరేజ్ చేయడం కోసం నిధులు తీసుకొచ్చి స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పుకోతున్నాం. నేను కూడా పెద్దాపురంలో ఒక స్టేడియం ఒక తయారవుతుంది, స్విమ్మింగ్ పూల్ తయారవుతుంది. మన 5 సంవత్సరాలు కూడా ఆగిపోయి ఇప్పుడు స్టార్ట్ చేసి అవి కూడా తొందరగా పూర్తి చేసి అందరికీ అందించాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను కూడా అనేక టోర్నమెంట్స్ కండక్ట్ చేశాను. నేషనల్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ కూడా నడిపించాను. అంచేత ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ గేమ్స్ని ప్రోత్సహించడం కోసం మనందరం కూడా మరి ఉండాలి, ముందుకు ఉండాలి. అలాగే సానాచార్య గారు క్రికెట్ని కూడా ప్రోత్సహించి మంచి ప్లేయర్ని తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ రాజకీయాలు ఉండకూడదు, ప్లేయర్స్ని తయారు చేయడంలో ప్లేయర్స్ ఒరిజినల్ క్రీమ్ కావాలి. దాన్ని ఇవాళ భారతదేశంలో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఆడాలంటే క్రీమ్ తయారవ్వాలి. దానికి నిష్పక్షపాతంగా ప్లేయర్స్ తయారు చేయాలని, అలాగే ఇందులో కూడా మరి మంచి ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా పైకి వస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు.